రాష్ట్ర ప్రభుత్వం కల్చరల్ పాలసీ ప్రవేశపెట్టి తెలుగునాట సాంస్కృతిక రంగం పరిడవిల్లేందుకు కృషి చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా కొన్ని రోజుల పాటు నిర్వహించిన కృష్ణా ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన మురళీ కోలాటం పోటీల్లో విజేతలైన వారికి సోమవారం సాయంత్రం దేవస్థానం ప్రాంగణంలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సాంస్కృతిక రంగానికి బడ్జెట్ లో గత సంవత్సరం కన్నా ఈ ఏడాది తక్కువ నిధులు కేటాయించారని, నిధులు లేకుంటే ఆ రంగం ఎలా నిలబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కళలకు కళాకారులకు గుర్తింపు లేదని విమర్శించారు. కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కళలను పోషించిన వారు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని, దానికి నిదర్శనమే శ్రీకృష్ణ దేవరాయలు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ కలిగించిన వారు కళాకారులేనన్నారు. మరుగున పడుతున్న ప్రాచీన కళలైన తాళం భజన, మురడి కోలాటాలకు పునర్వైభవాన్ని కృషి చేస్తున్న నిర్వాహకులు గుత్తికొండ వరప్రసాద్ను ఈ సందర్భంగా అభినందించారు. ఎందుకంటే మా చిన్నప్పుడు అవైలబుల్ వాటిని అనిపిస్తున్నాం. మీకంటే పెద్ద గ్రామం కొత్తగా ఊళ్ళోకి ఎవరైనా వచ్చాయంటే వాళ్ళ గురించి చర్చించుకోవడం ఎవరు వాళ్ళ ఇంటికి నోట్ వచ్చాయండి. వాళ్ళ పట్టి ఎవరు ప్రతిష్ఠన కలుస్తలేదు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిన తర్వాత ఎదురింట్లో ఎవరున్నారో పక్కింట్లో ఎవరున్నారో ఎవరన్నా అడగండి చెప్పండి. అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎవరన్నా ఒక్క చెప్పగలుగుతారు. అట్లాగే మన ఊళ్ళో పడే వాళ్ళు ఎవరన్నా కొత్తగా అద్దెకి వస్తే అద్దెకి వచ్చిన వాడు ఎవరో ఇంటికి తెలిసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఏం లేకుండా పోయిన పరిస్థితి, అంటే అనుబంధాలు తగ్గిపోతున్న పరిస్థితి, ఆత్మీయత ప్రవర్తన పరిస్థితి, ఇవన్నీ ఊహించి ఆనాడు మన సంస్కృతికి ఒక భాగంగా సామూహికంగా నలుగురిని కలపడానికి ఏదో కళ కావాలి. ఆ రకంగా సృష్టింపబడమే ఈ పోరాటాలు కానీ చాలా ప్రజలు అనిపిస్తున్నారు. ఇదంటే కూడా కొంత భక్తి భావంతో ప్రారంభమైంది. లేదా డబ్బు సంపాదించుకోవడం కాదు, భక్తి భావంతో భగవంతుని ఆరాధించడం కోసం మొదట వీళ్ళు స్టార్ట్ అయింది. ఆ తర్వాత మన స్వాతంత్రోద్యమ కాలంలో స్వాతంత్రోద్యమ బీజాలను ప్రజలను నాటడానికి, జాతీయ భావాలను నాటడానికి ఈ పోరాటాలు కూడా ఉపయోగపడాలి. మా గుర్తులో అలాగే ప్రజలు కూడా ఉపయోగపడతారు. చాలామంది గాంధీ గారి గురించి, స్వాతంత్రోద్యమం గురించి చాలా ప్రజలు పోరాటాలు ఉన్నాయి. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కూడా దీన్ని మరింత ముందుకు తీసుకుంది. వాళ్ళ భావజాలాన్ని పోరాటాల ద్వారా ప్రజల ద్వారా వ్యాప్తి చేయడం వారు ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు పాట రామ జన్మభూమి పాట, ఆర్ఎస్ఎస్ వాళ్ళ పాట ఆ రోజుల్లో రామ జన్మభూమి కోసం తయారు చేస్తున్నాం. అంటే ఇవన్నీ ప్రజల్లోకి ఆ భావజాలను తీసుకెళ్ళడానికి ఇంతకంటే సులువైనవి కాదు. మనం ఇంత ఉపన్యాసం చెప్తే అది తాకెక్కదు. పోరాటం పాట ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అభిమానం. ఇప్పుడు ఉగాది పురస్కారాలు వచ్చినా, కళారత్న హంస అవార్డు వచ్చినా, ఎటువంటి కమిటీ వచ్చినా కూడా చైర్మన్ గా ఆయన బుద్ధప్రసాద్ గారిని నమ్ముతారు. ఎందుకంటే నిష్పక్షపాతంగా అవసరమైతే 10 మందికి ఎక్స్ట్రా ఇచ్చేస్తారు, కానీ ఉన్న టాలెంట్ మాత్రం తగ్గించలేదు. మేము కూడా నెంబర్గా ఉండటం నా అదృష్టం. ఆయన కమిటీలో మేము ఏదైనా రికమెండ్ చేస్తాం అనుకోండి, పలానా వాళ్ళు ఈ అర్హులు సార్ అంటే ఓకే పేరు పంపిస్తే టిక్ పెట్టేస్తారు, కానీ ఎందుకు వాళ్ళు ఈయనకైనా ఏనాడు అడిగారు అని. అలాగా కోర్టు సభ్యులకు కూడా గౌరవించి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి సమానంగా చూసేటువంటి యొక్క అద్భుతమైనటువంటి నేచర్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ కాన్స్టిట్యున్సీకి రావడం, ఈ కాన్స్టిట్యున్సీలో ఉండటం చాలా ఆనందదాయకం. మేము కూడా ఈ కాన్స్టిట్యున్సీతో సంబంధం ఉంది. ఘంటసాలలో కానీ ఇక్కడ చిత్తూరుపులో ఒక అతను డబ్బు కళాకారుడు ఉండేవారు, భగవంతరావు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. నాకు ఎంతో అనుబంధం అతనితో.